డాక్టర్లు అందరూ మేధావులు అన్నం తినమంటున్నారా వద్దంటున్నారా అంటున్నారా? మీ తాత కానీ మీ అమ్మమ్మ కానీ చెప్పారా అన్నం తినద్దని? ఏమండి, అన్నం విషం, వైట్ పాయిజన్, అన్నం వైట్ పాయిజన్, తినద్దు పోతావు అని చెప్పారా? లేదా మీ నాన్నగారు తినలేదా, మీ తాతగారు తినలేదా అన్నం తినే సెంచరీ కొట్టారు కదా, నువ్వెవడ వచ్చి అన్నం తినద్దంటావు? నువ్వు మోడర్న్ సైన్స్ చదివేసుకుంటే అయిపోతుంది. ఇండియన్ సైన్స్కి మోడర్న్ సైన్స్కి చాలా తేడా ఉంది. శాస్త్రం వేరు, సైన్స్ వేరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, ఇదేమో విషం అంటున్నాడు. ఏది నమ్ముదాం? ఈ గందరగోళం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం కదా, ఊరికే అన్నారా? ఆ వర్షపు నీటి చినుకులే ఈ ధాన్యపు గింజలు అన్నంగా మారుతాయి. ఆ పరబ్రహ్మ ఇచ్చిన ఆ నీటి బిందువులే మనకు అన్నం. అది ఒక ప్రసాదంలా భావించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వేరే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడకుండా అన్నం తినమని ఎందుకన్నారంటే, మాట్లాడుతూ ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, లేదా ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అరుస్తున్నాం అనుకోండి, కోపంగా ఉన్నాం అనుకోండి, ఆ తిన్న ఎనర్జీ అందుకు పని చేస్తామన్నమాట. మళ్ళీ ఆ తిన్న ఎనర్జీ దానికే పనికి వస్తుంది. అందుకని అన్నం తినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒకప్పుడు టీవీ చూడకుండా భోజనం చేయలేకపోయాము, ఇప్పుడు సెల్ మాట్లాడకుండా భోజనం చేయలేకపోతున్నాం.